ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసేసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? జ్యోతి అండి. జ్యోతి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈసీఐఎల్. ఓకే, నమస్తే అండి. మీ పేరేంటి? పూర్ణ. పూర్ణ గారు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈసీఐఎల్. సో మీ ఇద్దరికి పరిచయం ఉంది అయితే? లేదా? తోటికోడలు. పరిచయం లేదు కానీ తోటికోడలు అనమాట. ఓకే, సో మీ ఇద్దరైనా తోటికోడళ్ళు, ఇంకా ఉన్నారా? ఇంకొక వాళ్ళు. ఓకే, సో ఎవరు పెద్ద మీ ఇద్దరులో? మీరు పెద్ద, మీరు చిన్న. మీకంటే చిన్న ఇంకొక పెద్ద. మీ ఇద్దరు కంటే పెద్ద ఆవిడన్నారా? ఓకే ఓకే, సో మరి ఇద్దరు రెడీ వంటలు చేసేయడానికి. సో చూద్దామా ఈరోజు ఏంటో మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకే, సో ఇవేంటి అంటే అవిసె గింజలు, తెలుసు కదా? చాలా మంచిది ఆరోగ్యానికి. సో అవిసె గింజలకి ఇప్పుడు ఈ మధ్య మనకి మార్కెట్ లో కూడా బాగా దొరుకుతున్నాయి. అందరూ కూడా చక్కగా వాడుతున్నారు. లైక్ ఉట్టివి తింటమో, లేకపోతే పొడిలా చేసుకుని కూరల్లో వాటిల్లో కలుపుకోవటము, రైస్ చేయటం అట్లాగా. ఓకే, మీకు ఐడియా ఉందా అవిసె గింజలు? ఐడియా ఉంది కదా, వెరీ గుడ్. ఓకే, ఆ అవిసె గింజల్ని వాడి, అదే గింజలు కావచ్చు పొడి కావచ్చు ఏదైనా కూడా వాడి మీరు ఏదైనా వెరైటీగా రెసిపీ రెడీ చేయాలి. సో నేను టైమర్ ఆన్ చేస్తానండి. సో మీరు ఆలోచించండి, ఎవరు ఫస్ట్ చెప్తే రెసిపీ వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారనమాట. ఓకేనా? సో అవిసె గింజలతో చక్కగా ఏదైనా, అవిసె గింజలే హెల్దీ, దాంతో ఇచ్చేసుకున్నా కూడా హెల్దీగానే ఉంటుంది కాబట్టి హెల్దీగా టేస్టీగా ఉండేలాగా ఆలోచించండి. సో అవిసె గింజలతో ఏం చేయొచ్చు? అవిసె గింజలతో కారపొడి లాంటివి చేసుకోవచ్చు అనుకుంటా. చేసుకోవచ్చు. సో ఏం చేస్తారు పూర్ణ గారు? లడ్డు చేస్తాం. అవిసె గింజలతో లడ్డు. ఓకే ఓకే అండి, మరి అవిసె గింజల లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అవిసె గింజల లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అవిసె గింజలు 1 కప్పు, బెల్లం 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, నూనె 1 టేబుల్ స్పూన్. సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి? ఫస్ట్ అవిసె గింజలు వేపుకోవాలి. వేయించాలా? వేసేసాయి. ఓ, సో అయితే ఈ అవిసె గింజల్ని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇవి కూడా ఆల్రెడీ మనకి కొంచెం కలర్ డార్క్ గా ఉంటాయి కాబట్టి అలాగే ఉంటాయి. ఇంకొంచెం కలర్ ఏమైనా చేంజ్ అవుతుందా? కొంచెం అవుతుంది, కొద్దిగా షేడ్ అవుతుంది కొంచెం. సో అప్పుడు తీసేసుకోవాలి. ఇంకా నిల్వ ఉంటాయండి ఇవి? ఉంటాయి, 15-20 days అయినా పడవు, బయట పెట్టుకున్నా కూడా. ఓకే ఓకే, సో మీరు అవిసె గింజలు బాగా వాడతారా? ఇందాక చాలా చెప్పారు, జంతికలు అన్నారు, అవన్నారు ఇవన్నారు. మా వారు కొంచెం లా ఉంటాడు, రోజు వేడి నీళ్ళలో కలుపుకొని తాగుతాడు. బక్కగా అవుతారు అట్లాగా? ఓ, సో ఈ లడ్డు అంటే ఈ అవిసె గింజల టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదా? లడ్డు బాగుంటుంది, చాలా బాగుంటుంది. సేమ్ నువ్వుల లడ్డు లాగానే టేస్ట్. నువ్వుల లడ్డు లాగా సేమ్ అలాగే ఉంటుంది టేస్ట్ కూడా. సో మీరు కలిసే ఉంటారు అందరూ? లేదండి, వేరే వేరే ఉంటాం. ఒకే ప్లేస్ లో వేరే వేరే. ఓకే ఓకే, సో సరిపోతుందండి ఇలాగా? కొంచెం కావాలి, చిటపట సౌండ్ రావాలి. ఓకే ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ మనము దాంట్లో మార్చేసుకొని చుట్టేసుకోవటమేనా? పాకం తీయాలి, పాకం పట్టాలి. పాకం పట్టాలి. ఓకే ఓకే, సరే ఈ అవిసె గింజలు అందరూ కొంచెం వాటర్. ఇప్పుడు మరి పాకం పడితే ఉండొస్తుందా మనకి? బాగా వస్తుంది, కొంచెం వేయాలి. ఎందుకంటే వాటర్ ఎక్కువ వేస్తే లేట్ అవుతుంది, అందుకని. ఇప్పుడు డైరెక్ట్ బెల్లం అందులో కలిపేస్తే కలవదా? అట్లా బాగుండదు. ఓకే ఓకే, అదే ఏదైనా సున్నుండ లాంటి వాటిలోకి అయితే వేసుకోవచ్చు, అది పిండి కాబట్టి. సో ఏది ఇది కొంచెం ఉండపాకం రావాలా లేకపోతే సేమ్ నువ్వుల ఉండ పాకమే రావాలి? నువ్వుల ఉండ పాకం. ఓకే ఓకే, అదే తీగ పాకం అయితే మనకి అసలు సెట్ అవ్వదు కదా. ఎందుకంటే మనము పాకం వచ్చిందో లేదో చూసుకోవడానికి, పాకం టెస్ట్ చేసుకోవడానికి కొంచెం వాటర్. తెలిసిపోతుంది అందులో మనకి. కొంచెం రావాలి, కొద్దిగా పలుచగా ఉంది. ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటే గట్టిగా వస్తాయి. ఇలా ఉంటే మళ్ళీ మనకి ఉండ చుట్టుకోవడం కూడా కష్టం కదా. సో అన్ని ఇలా మంచి హెల్దీ వంటలన్నీ చేస్తుంటారా మీరు? వంటలు ఇంట్రెస్టా లేకపోతే హెల్త్ కాన్షియస్ ఎక్కువ? నేను టీవీలో ఏదొస్తే అది చేస్తాను. టీవీలో ఏదొస్తే చేస్తారు. మా పిల్లలు అంటారు, మమ్మీ మాకు పెట్టకు అంటారు, భయపడుతున్నారు. ఎందుకు?
అన్ని ప్రయోగాలన్నీ చేసి పెట్టేస్తూ ఉంటారా ఏది చూస్తే అది వండేటివేనా? అంటే టైం అంతా దీని మీదే తీసుకుంటాను. అందుకనా? ఎంతమంది మీకు పిల్లలు? నాకు 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలు. ఏం చదువుకుంటున్నారు? పెద్ద బాబు డిగ్రీ ఫైనల్ ఇయర్, చిన్న బాబు ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే ఓకే. పేర్లు ఏంటండి? అక్షయ్ కుమార్ పెద్ద బాబు పేరు. అక్షయ్ కుమార్. చిన్న బాబు పేరు అఖిలేష్. అఖిలేష్. ఆయనకేమో యాక్షన్ హీరో పేరు పెట్టారు, మరి ఇంకోటి ఏదైనా పెట్టాలి కదా. మా ఆయన అయ్యప్ప భక్తుడు, అయ్యప్ప స్వామి పేరు పెట్టి. ఓకే చూద్దామా ఇప్పుడు కొంచెం వేసి. వచ్చేసి ఇదిగో ఉండొచ్చింది. ఓకే కట్టేయండి. సో ఇప్పుడు ముందుగా వేయించుకున్న అవిసె గింజలు ఇందులో వేసేసుకుంటున్నాం. కొంచెం దీంట్లో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేస్తే ఇప్పుడు కొంచెం మెరుస్తూ ఉంటుంది. ఓకే. మనం ఈ ఉండలు ఇవి చేసుకోవాలంటే కొంచెం అవిసె గింజలు బాగానే ఎక్కువ క్వాంటిటీలో కొనుక్కోవాలి. ఎక్కువ తీసుకోవాలి. ఎప్పుడైనా కొంచెం బెల్లం ఎక్కువ పెడతా. బెల్లం కంటే గింజలు ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మళ్ళీ మనకు సో ఇవి ఒక ఫుల్ ఉంటే ఇది ఒక 3/4 బెల్లం తీసుకోవాలేమో. మీ వారేం చేస్తుంటారు పూర్ణ గారు? బిజినెస్ అండి. బిజినెస్. ఏం పేరు? వేణుగోపాల్. సో ఇలాంటి వంటలు చేసి పెట్టేస్తారా ఇంట్లో? అందరు తింటారా? అందరం తింటాం. వెరీ గుడ్. సరిపోయిందా ఇది? సరిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఉండల్లాగా చేసేసుకోవాలి. కాలుతుందేమో కొంచెం. కొంచెం చల్లారాలా? చల్లారు. ఎందుకంటే బెల్లం పాకం చాలా వేడిగా ఉంటుంది కదా. చూడండి కొంచెం వాటర్, కొంచెం చేతికి కొంచెం వాటర్ తగిలి. చూడండి మరి ఎక్కువ వేడిగుంటే కాస్త వెయిట్ చేద్దాము. లేదు వచ్చేస్తుంది. వచ్చేస్తుందా? ఓకేనా? ఓకే. కొంచెం వేడి మీద చుట్టేసుకుంటే మనకి ఉండ ఈజీగా వస్తుంది. కాలట్లేదా మీకు? మాకు అలవాటు. ఎందుకంటే మేము సంక్రాంతికి నూనెలు చేసి నవ్వుకుంటాం కదా. నువ్వులుండలు చేసి మేము నవ్వుకుంటాం అనమాట. నోము చేస్తారా? ఓకే. బాగున్నాయి ఇవేవో చూడడానికి వెరైటీగా. ఇంత లడ్డు ఒకటి తింటే రోజు బోల్డ్ అంత ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ వచ్చేస్తాయి మనకి. సో ఫస్ట్ వేడి మీద ఒక ఉండ చేసేసి తర్వాత చేసుకోవాలి. ఇది ఎంత టైంకి మనకి ఆరిపోతాయి? ఒక 1 అవర్. 1 అవర్లో మొత్తం ఆరిపోతుందా? గట్టిపడిపోతున్నట్టున్నాయి కదా. గట్టిగా అయిపోతాయి. ఎందుకంటే అందుకే ఎంబడే తీసేసుకోవట్లా. ఓకే ఓకే. బాగుందండి, మంచి ఐడియా. అసలు ఏమంటారు జల్లెట్లో వేసి ఇట్లా తిప్పుతారు అనమాట. ఏది? ఇవి రౌండ్ గా రావడానికి. ఇంకా ఓహో. మళ్ళీ వీటికి కొంచెం జీడిపప్పు బాగా కనబడుతుంది కదా. ఓకే. ఈ లడ్డూలే చూడడానికి బాగున్నాయి, గింజలు గింజలుగా. టేస్ట్ కూడా బాగుంటుంది. అవును, బెల్లం కాంబినేషన్ బాగా సెట్ అవుతుందేమో కదా దీనికి. పిల్లలకి బేసిక్ గా స్వీట్స్ అంటే నచ్చుతాయి కాబట్టి ఇలాంటివి ఇచ్చేయచ్చు. సో రెడీ? రెడీ. వావ్, బాగున్నాయండి. ఓకే అండి, మరి చక్కగా అవిసె గింజల లడ్డూలు రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అవిసె గింజల లడ్డు తయారు చేసే విధానం: ఒక పాన్ లో అవిసె గింజలు వేసి వేయించి పక్కనుంచాలి. మరొక పాన్ లో కొద్దిగా నీళ్లు పోసి బెల్లం వేసి పాకం రానివ్వాలి. దీనిలో వేయించిన అవిసె గింజలు నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారాక కొంచెం కొంచెం తీసుకుని చేత్తో లడ్డూల్లా చుట్టుకోవాలి. ఆపై జీడిపప్పు కిస్మిస్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అవిసె గింజల లడ్డు రెడీ.